అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి, భారీ కట్న కానుకలు, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడనే నమ్మకం, కూతురు భవిష్యత్తు బాగుంటుందనే ఆశతో చేసిన వివాహం. అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి, భారీ కట్న కానుకలు, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడనే నమ్మకం, కూతురు భవిష్యత్తు బాగుంటుందనే ఆశతో చేసిన వివాహం చివరకు ఆ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. పెళ్లై 2 నెలలు కూడా గడవక ముందే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ఇప్పుడు ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతుంది. శ్రీకాకుళం జిల్లా గారా మండలం షిమ్మపేటకు చెందిన తేజశ్రీకి అదే జిల్లా అరాగొల్లు సమీపంలోని గూడెం గ్రామానికి చెందిన దప్ప సోమేశ్వరరావుతో ఈ ఏడాది మార్చి 6వ తేదీన ఘనంగా వివాహం జరిగింది. కూతురు జీవితం సంతోషంగా ఉండాలని భావించిన తల్లిదండ్రులు తమ శక్తికి మించి ఖర్చు చేసి పెళ్లి నిర్వహించారు. కట్నంగా 18 లక్షల రూపాయల నగదు, 19 తులాల బంగారు ఆభరణాలు ఇచ్చారు. అదనంగా సారే, లాంఛనాల పేరుతో మరో 10 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పెళ్లికి ముందు సోమేశ్వరరావు తన గురించి గొప్పగా చెప్పుకున్నాడని సమాచారం. తాను విశాఖ డాక్ యార్డులో ఉద్యోగం చేస్తున్నానని, రామ టాకీస్ వద్ద ఉమెన్స్ హాస్టల్ కూడా ఉందని, వాటి ద్వారా నెలకు 2 లక్షల వరకు ఆదాయం వస్తుందని తేజశ్రీ కుటుంబానికి నమ్మించినట్లు తెలుస్తోంది. అల్లుడు ఆర్థికంగా బాగున్నాడని నమ్మిన కుటుంబ సభ్యులు కూతురు భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని భావించారు. వివాహం అనంతరం తేజశ్రీని విశాఖపట్నానికి తీసుకెళ్లిన సోమేశ్వరరావు రేసపువానిపాలెంలో కాపురం పెట్టాడు. అయితే పెళ్లి తర్వాతి రోజు నుంచే తేజశ్రీ జీవితంలో సమస్యలు మొదలైనట్లు పోలీసులు చెబుతున్నారు. మరింత కట్నం కావాలంటూ ఆమెను వేధించడం ప్రారంభించినట్లు సమాచారం. శారీరకంగా, మానసికంగా హింసించేవాడని తేజశ్రీ తన తల్లిదండ్రులకు పలుమార్లు చెప్పినట్లు తెలుస్తోంది. అందం చూసి కాదు, డబ్బు కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నా అంటూ సోమేశ్వరరావు ఆమెను మానసికంగా వేధించేవాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాలను తేజశ్రీ కన్నీళ్లతో తన తల్లిదండ్రులకు చెప్పేదని పోలీసులు వెల్లడించారు. అయితే కొత్త కాపురంలో చిన్న చిన్న సమస్యలు సాధారణమేనని భావించిన కుటుంబ సభ్యులు సర్దుకుపోవాలని కూతురికి సూచించినట్లు సమాచారం. కానీ పరిస్థితులు మాత్రం మరింత విషమించాయి. ఈ నెల 7వ తేదీన తేజశ్రీ తల్లి శారద తన కుమార్తెకు ఫోన్ చేయగా ఆమె స్పందించలేదు. కొద్దిసేపటి తర్వాత అల్లుడు ఫోన్ లిఫ్ట్ చేసి మీ కుమార్తె ఉరివేసుకుంది అని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వెంటనే విశాఖకు చేరుకున్న తేజశ్రీ తల్లిదండ్రులు ఇంటికి వెళ్లి చూసేసరికి ఆమె విగత జీవితిగా మంచంపై పడి ఉండటాన్ని చూసి గుండెలు విలిసేలా రోధించారు. తేజశ్రీ శరీరంపై గాయాల గుర్తులు, మెడపై బిగించిన మచ్చలు కనిపించడంతో కుటుంబ సభ్యులకు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇది ఆత్మహత్య కాదని, కట్నం కోసం అల్లుడే హత్య చేశాడని ఆరోపిస్తూ 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూతురు ఇబ్బందులు పడుతుందని తెలిసినా సర్దుకుపోవాలని చెప్పి పంపించాం. ఇప్పుడు ఆమె ప్రాణాలు కోల్పోయింది అంటూ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ముందుగా తల్లి శారద ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్లు డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తేజశ్రీ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇక ఈ కేసులో నిందితుడు సోమేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి మరికొంతమంది యువతులతో పరిచయాలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు 3 టౌన్ సీఐ పైడయ్య తెలిపారు. ఆ పరిచయాలు కూడా దంపతుల మధ్య కలహాలకు కారణమై ఉండవచ్చనైతే పోలీసులు అనుమానిస్తున్నారు. మొదట అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు తేజశ్రీ ప్రాణాలు కోల్పోవడానికి భర్త వేధింపులే కారణమా అనే కోణంలో లోతుగా విచారణ చేస్తున్నారు. పోస్ట్ మార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. ఫోన్ కాల్స్, మెసేజ్లు, ఆర్థిక లావాదేవీలు సహా అన్ని ఆధారాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటన మరోసారి కట్న వేధింపుల భయానక వాస్తవాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా ఇంకా కొందరిలో కట్న దాహం తగ్గడం లేదని మహిళా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కూతురు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు అప్పులు చేసి పెళ్లి చేస్తే చివరకు అదే కూతురు ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకమని చెబుతున్నారు. కొత్తగా ప్రారంభమైన దాంపత్య జీవితం ప్రేమ, నమ్మకం, ఆనందంతో నిండిపోవాల్సిన సమయంలో అనుమానాలు, వేధింపులు, డబ్బు ఆశలు ఆ కాపురంలో చిచ్చు పెట్టాయి. చివరకు ఓ యువతి ప్రాణాలు కోల్పోగా ఇప్పుడు ఆమె భర్త జైలు పాలయ్యాడు. ఈ ఘటనతో తేజశ్రీ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.